అందరికీ నమస్కారం. మన డైలీ మార్కెట్ అనాలిసిస్కి స్వాగతం. ఈరోజు మార్కెట్లో అసలు ఏం జరిగింది, రేపటికి మనం గమనించాల్సిన కీలకమైన లెవెల్స్ ఏంటి అన్నీ వివరంగా చూసేద్దాం. ఓకే, ఈరోజు తేదీ 18 ఫిబ్రవరి 2026 బుధవారం. మరి ఇవాల్టి మార్కెట్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఈ అనాలిసిస్లో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఇవాళటి మార్కెట్ మూడ్ ఎలా ఉంది, తర్వాత ఇండెక్స్ ఎలా కదిలాయి, ఏ సెక్టార్స్ ఏ స్టాక్స్ ఫోకస్లో ఉన్నాయి, ఎఫ్ఐఐలు ఏం చేశారు, ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫైనల్గా రేపటికి మన మార్కెట్ అంచనా ఏంటి, వీటన్నిటినీ చూద్దాం. సో ఈరోజు మార్కెట్ మూడ్ విషయానికొస్తే మొత్తం మీద పాజిటివ్గానే ఉంది. కొన్ని సెక్టార్లలో కొంచెం వీక్నెస్ కనిపించినా ఫైనల్గా బుల్స్ తమ పట్టు నిలుపుకున్నారు అనే చెప్పాలి. ఇక నిఫ్టీ క్లోజింగ్ చూడండి, 25,819. మనం మాట్లాడుకుంటున్న కీలకమైన లెవెల్ 25,800 పైన క్లోజ్ అవ్వడం చాలా మంచి విషయం. ఇది మార్కెట్లో ఉన్న బలాన్ని క్లియర్గా చూపిస్తుంది. ఓకే, ఈరోజు డేటా ఒకసారి క్విక్గా చూద్దాం. నిఫ్టీ 25,819 దగ్గర క్లోజ్ అయింది, అంటే దాదాపు 0.8% ప్లస్. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా బలంగా 1.1% లాభంతో 61,550 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 83,780 దగ్గర, అంటే దాదాపు 0.9% పెరిగింది. ఇక ఈరోజు హీరో ఎవరంటే నెట్వెబ్ టెక్నాలజీస్, అదే టాప్ లూజర్ వచ్చి అరబిందో ఫార్మా. బట్ ఇక్కడ అసలు పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఏల డేటా ఏకంగా 1,154 కోట్ల రూపాయల నెట్ బయింగ్ చేశారు. మన డిఐఐలు కూడా 850 కోట్లు కొన్నారు. ఇండియా విక్స్ కూడా కంఫర్టబుల్గా 14.5 దగ్గర ఉంది. రైట్, మరి రోజంతా ఇండెక్స్ మూవ్మెంట్ ఎలా సాగిందో చూద్దాం. ఎందుకంటే అసలు యాక్షన్ అంతా లాస్ట్ 1 అవర్లోనే జరిగింది. మార్నింగ్ మార్కెట్ కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయినా వెంటనే పాజిటివ్ జోన్లోకి వచ్చేసింది. బట్ ఆ తర్వాత మధ్యాహ్నం వరకు కూడా ఒకే రేంజ్లో సైడ్ వేస్లో ట్రేడ్ అయింది. అయితే లాస్ట్ గంటలో ముఖ్యంగా రిలయన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ నుంచి వచ్చిన సపోర్ట్తో బలమైన కొనుగోళ్లు జరిగాయి. దీంతో మార్కెట్ అద్భుతమైన ర్యాలీ ఇచ్చింది. అందుకే చూడండి, ఇండెక్స్లన్నీ కూడా డే హై దగ్గరే క్లోజ్ అయ్యాయి. ఇది క్లియర్గా బుల్స్ కంట్రోల్ని చూపిస్తుంది. సరే, ఇప్పుడు సెక్టార్స్ అండ్ స్టాక్ సంగతేంటో చూద్దాం. ఈరోజు ఒకవైపు ఏఐ స్టాక్స్ అదరగొడితే మరోవైపు ఫార్మా మాత్రం డల్ అయిపోయింది. బలంగా ఉన్న సెక్టార్లను చూస్తే బ్యాంకింగ్ ముందుంది, దానికి తోడు ఇన్ఫ్రా, ఆటో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. కానీ దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఐటీ సెక్టార్. ఇవాళ ఐటీ దాదాపు 1% పైగా నష్టపోయింది. ఇక ఇవాల్టి స్టార్ ఆఫ్ ది షో నెట్వెబ్ టెక్నాలజీస్ ఏకంగా 14% పెరిగింది. అసలు ఎందుకింత పెద్ద ర్యాలీ వచ్చింది? విషయమేంటంటే నెట్వెబ్ ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియాతో జతకట్టింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఒక ఏఐ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ని లాంచ్ చేసింది. మీకు తెలుసు కదా, ఇప్పుడు మార్కెట్ అంతా ఏఐ ఫీవర్లో ఉంది. సో ఈ న్యూస్ రాగానే ఇన్వెస్టర్లు ఈ స్టాక్ని కొనడానికి ఎగబడ్డారు. ఓకే, గెయినర్ సంగతి చూశాం కదా. మరి టాప్ లూజర్ అయిన అరబిందో ఫార్మా ఎందుకు పడిపోయింది? దానికి కారణం యుఎస్ ఎఫ్డీఏ అబ్జర్వేషన్స్. వాళ్ల యూనిట్ 7 పైన యుఎస్ రెగ్యులేటర్ ఒక ఇన్స్పెక్షన్ చేసింది. అందులో ఏకంగా 9 లోపాలను గుర్తించారు. ముఖ్యంగా శానిటేషన్, క్వాలిటీ కంట్రోల్లో చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఇలాంటి నెగటివ్ న్యూస్ రావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగి స్టాక్పై అమ్మకాల ఒత్తిడి వచ్చింది. సరే, ఇప్పుడు మనం మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీని చూద్దాం. అంటే మన పెద్ద ప్లేయర్స్ ఏం చేశారు? ముఖ్యంగా చెప్పాలంటే ఎఫ్ఐఐలు తమ బయింగ్ని ఇవాళ కూడా కంటిన్యూ చేశారు. చూడండి, ఎఫ్ఐఐలు 1,154 కోట్లు నెట్ బయింగ్ చేశారు. వాళ్లకి తోడుగా మన డిఐఐలు కూడా 850 కోట్ల నెట్ బయింగ్ చేశారు. అంటే రెండు పెద్ద ప్లేయర్స్ కూడా కొనుగోలు వైపే ఉన్నారు. మార్కెట్ చివరి గంటలో పెరగడానికి ఇదొక మెయిన్ రీజన్. ఇక్కడే మనం ఇండియా విక్స్ గురించి కూడా తెలుసుకోవాలి. దీన్నే ఫియర్ ఇండెక్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది రాబోయే 30 రోజుల్లో మార్కెట్లో ఎంత వాలటాలిటీ అంటే అస్థిరత ఉండొచ్చో చూపిస్తుంది. విక్స్ తక్కువ ఉంటే మార్కెట్లో భయం తక్కువ ఉన్నట్టు, ఎక్కువ ఉంటే భయం ఎక్కువగా ఉన్నట్టు లెక్క. ఓకే, మన మార్కెట్ బానే ఉంది, కానీ గ్లోబల్గా ఏం జరుగుతోంది? రేపటి మన మార్కెట్ని ప్రభావితం చేసే గ్లోబల్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? చూద్దాం. ఈ వారంలో మనం 2 ముఖ్యమైన ఈవెంట్స్ని గమనించాలి. ఒకటి, ఈరోజు రాత్రి అమెరికా ఫెడ్ మీటీ మినిట్స్ రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల వడ్డీ రేట్ల మీద వాళ్ల ఆలోచనేంటో మనకు తెలుస్తుంది. ఇక రెండోది, శుక్రవారం రోజున యుఎస్ టారిఫ్ల మీద సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది.
సో ఈ రెండు ఈవెంట్స్ మన మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. రైట్, అన్ని విషయాలు చూశాం కదా. ఫైనల్గా రేపటి మార్కెట్ ఎలా ఉండొచ్చు, మనం ఏ లెవెల్స్ని వాచ్ చేయాలి, ఒకసారి సినారియో బేస్డ్గా అనలైజ్ చేద్దాం. ముందుగా నిఫ్టీని చూద్దాం. ఒకవేళ నిఫ్టీ 25,855 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు మనకి 25,900 లెవెల్ నుండి 26,000 లెవెల్స్ వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదే నెగటివ్ సైడ్ చూస్తే ఒకవేళ 25,700 లెవెల్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే అప్పుడు 25,650 వరకు మార్కెట్ బలహీనపడొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే కీ లెవెల్ 61,600. దీనిపైన నిలబడితేనే అప్ మూవ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఒకవేళ 61,400 లెవెల్ని బ్రేక్ చేసి కిందకొస్తే మాత్రం సెల్లింగ్ ప్రెషర్ పెరిగే అవకాశముంటుంది. సో ఈ రెండు లెవెల్స్ని జాగ్రత్తగా వాచ్ చేయాలి. ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. నేను సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. ఏమైనా ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. లాభం లేదా నష్టానికి నేను బాధ్యుడిని కాను. సో ఇది ఇవాల్టి మన అనాలిసిస్. రేపటి మార్కెట్ అప్డేట్ కోసం లైక్ చేసి ఫాలో అవ్వండి.